ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కారణం మీ ముందుకు రావడానికి హేతువు ఏమిటంటే దేవుని యొక్క మహాకృప. ఆయన ఎక్కడి నీడలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వసంతాలు ఆయనలో, ఆయన యొక్క ప్రేమ, ఆయనలో ఉన్న మాధుర్యము, దేవుడు అనే దానికి ఎలాగా ఉంటుందో ఆ యొక్క తీదనము ఆయనలో అనుసంధానమైనప్పుడు ఆ యొక్క మాధుర్యమైన ఆ యొక్క తలంతులు ఊహకి అందవు. ఎందుకంటే ఆయనలో ఉన్న సంతోషము, ఆయనలో ఉన్న ఆనందము, ఆయనతో అంటుకట్టబడిన ఆ యొక్క భావన, ప్రేమ, ఆయన మనతో అనుసంధానమైన విధానము, దేవుడై ఉండి కనుక తాను మనతో స్నేహం చేసిన ఆ యొక్క మమకారము, అనురాగము, ఆయన ప్రేమ ఎంతైనా వర్ణించలేము, ఊహకి అందదు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత తరగదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కారణం ఏమిటి అంటే సాతాను అంటే ఎవరు, లూసిఫరు అంటే ఎవరు, మరి ఏ లేఖనం సాక్ష్యం ఇచ్చింది వాని గురించి అని మనం చూసుకుంటే పాత నిబంధన యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో సాతాను గురించి వివరణ ఉంది. సృష్టి చేయబడినప్పుడు సృష్టిగా భగవంతుడే సాతాన్ని సృష్టి భాగములో ఒక భాగంగా చేశాడు. అంటే ఒక వ్యక్తి మరొక దాన్ని క్రియేషన్ చేసినప్పుడు క్రియేటర్ 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 అనేది ఎవరనంటే సృష్టిగా చేయించబడిన వాడు, చేసిన అతనిని, చేసిన ఆయనని క్రియేటర్ లేక సృష్టికర్త. సృష్టికర్త అంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే అని అర్థం. సృష్టికర్త అంటే ఏకవచనం, బహువచనం కాదు, ఏకవచనం. సృష్టికర్త అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు అని అర్థం. మరి ఇంతమంది దేవతలు దేవుళ్ళని చెప్పబడుతున్నారు కదా అంటారేమో. మానవ జాతికి ముందు దూతల సృష్టి చేయబడి ఉంది. దూతలు ఎందుకు అవసరమయ్యారు అంటే ఆయనని సృష్టించటానికి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా అక్కడ దూతల సంభాషణ ఉంది. అయితే వాళ్ళందరిలో ఒక కెరూబుని వారి మీద నిర్మించాడు. ఈ కెరూబు జాబు, డ్యూటీ ఏంటంటే ఒక ఓధ. కెరూబులు అందరిలో, దూతారి అందరిలో ఈ కెరూబులు, చెరాకులు, దూతాలి, మహాదూతాలు, దూతలు అని ఇంచుమించు 4 రకాల వర్ణాన్ని, 4 రకాలైన దూతల్ని ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. వీరందరిలో ఒక కెరూబు ఉంది. ఆ కెరూబుని వారి యొక్క బ్యాచీలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా దూతలందరి మీద ఒక దూతగా నిర్మించారు. కానీ ఈ యొక్క కెరూబుకి ఒక నేమ్ ఉంది. ఏంటంటే తేజో నక్షత్రమా, ఏతువు చిట్ట. అంటే దేవుడు నిర్మించిన వాళ్ళలో, దూతలలో ఈ యొక్క కెరూబుకి డిఫరెంట్ పేరు, తక్కిన వారికి లేదు. అంటే వాళ్ళందరిలో దీనికి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు.
దూతలందరిలో వారందరి మీద ఈ యొక్క కెరూబుకి జ్ఞానం ఇచ్చాడు. ఏం జ్ఞానము అంటే వీరందరిని మెయింటైన్ చేసి పెడుతును వారికి ఏం జ్ఞానం ఇచ్చాడంటే దేవునితో సమానమైన అభిప్రాయం కలిగిన వాళ్ళ కలిగి అయితే అయితే దేవునితో సమానము అభిప్రాయము అన్నాడు కానీ దానియేలు కంటే ఎక్కువైన జ్ఞానము ఇది ఉన్నదని మనకి యెహెజ్కేలు గ్రంథములో సాక్ష్యం ఇవ్వబడింది. అయితే తేజో నక్షత్రమా ఏకు చుక్క అని అంటే వీడు పడిపోవడానికి కారణం ఏంటి? వీడు ఆకాశం మట్టుకు నరకవేయబట్టడానికి కారణం ఏమిటి? హేతు ఏమిటి? మనము కొన్ని పాయింట్లని మనం తెలుసుకున్నాం. అసలుకి తేజో నక్షత్రము అనగా ఎవరు అంటే కెరూబు, ఒక దూత. మరి నక్షత్రం అన్నాడుగా అంటే నక్షత్రమే. ఏకు చుక్క అంటే చుక్కను చూస్తాం మొదటిగా పొడిచిన చుక్కను చూసి పల్లెటూరులో వాళ్ళు పనులు ప్రారంభం చేస్తారు. మరి కుప్పలు ఊడ్చే కాడ నుంచి, కుప్పలు కొట్టే కాడ నుంచి, పాతలు కోసే కాడ నుంచి పల్లెటూరులో వాతావరణంలో మొదటి చుక్కను చూసి మొదటి చుక్క పొడిచింది, మరి ఇక తెల్లారుతుంది. మరి అందరం ఎక్కడో అక్కడ మనం చేసిన ఆ యొక్క పనుల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఎండ వస్తే మళ్ళీ మన యొక్క ఆ యొక్క పనిలో మనము కష్టపడలేము అని ఆ మొదటి చుక్క పొడిచినప్పుడు పల్లెటూరులో ఆ యొక్క చుక్కను చూసి వెళ్తారు. ఈ చుక్క ఎవరయ్య అంటే ఒక కెరూబు, ఒక దూత. అయితే అన్నట్టు ఒక చుక్క కూడా ఉంది. ఆ చుక్క ఎవరో తెలుసా? సృష్టికర్త. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో ఒక చుక్క గురించి చెప్పబడింది. ఏకువ చుక్కని నేను మీకు ఇచ్చుదును, ఏకువ చుక్క. ఇక్కడ మరి ఈ చుక్క ఎవరు? ఈ చుక్క యెషయా గ్రంథములో చెప్పబడిన చుక్క ఎవరై అంటే ఒక దూత, ఒక క్రియేటర్ ద్వారాగా, ఒక సృష్టికర్త ద్వారాగా సృష్టింపబడింది, నిర్మింపబడింది ఈ యొక్క దూత, ఈ యొక్క చుక్క. ఈ చుక్క మిడిసిపాటు ఎలాగా ఉందంటే ఏదో కొద్ది గొప్ప జ్ఞానము భగవంతుడికి ఇస్తే ఈ నక్షత్రానికి, ఈ యొక్క కెరూబుకి ఇక ఎలాగ ఉంది అంటే దేవుని సభా పర్వతం మీద, వీడి యొక్క సభా పర్వతమును మీద నిర్మించుకొని దేవుని సింహాసనము కంటే దీని యొక్క సింహాసనమును ఎక్కించుకోవాలని చూశాడట. ఏమండి? సృష్టికర్తయాడా? సృష్టింపబడిన ఒక వస్తువేడా? సృష్టికర్త తలుసుకుంటే సృష్టి చేయబడిన దాన్ని ముక్కలుగా పగలగొట్టి మరలా ఒక సృష్టి చేస్తాడు. అది ఒక సృష్టికర్తగా మాత్రమే సాధ్యము. ఇక సృష్టింపబడిన దానికి అసాధ్యము, సృష్టికర్తకి సమస్తము సాధ్యమే. సృష్టికర్త ఎక్కడ, సృష్టి ఎక్కడ? అవునా? సృష్టికర్త తలుసుకుంటే ఏదైనా చేస్తాడు. సృష్టి తలుసుకుంటే ఏమైనా చేసిద్దా? ప్రకృతి తలుసుకుంటే ఏమి చేయలేదు. ప్రకృతి అయినా దేవుని చేత సృష్టింపబడింది. ఏమండి? పంచభూతాల చేత ఈ సృష్టి నిర్మాణం జరిగింది. పంచ అంటే ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఈ 5 పంచములు, పంచభూతాలు. ఈ 5 కూడా దూతలే. పంచభూతములు అనేది చెప్పబడింది. కాబట్టి కనుక మనము 2 నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఒక నక్షత్రమేమో దేవుని చేత సృష్టింపబడింది, మరొక నక్షత్రమేమో సృష్టికర్తే.
యెషయా గ్రంథములో ఏకు చుక్క అని పిలువబడిన నక్షత్రమేమో దేవుని దూత. ప్రకటన గ్రంథము 22 అధ్యాయములో నేను ఏకువ చుక్కని నేను నీకు ఇచ్చుదును అంటాడు. ఏకువ చుక్క, ఇక్కడ ఏకువ చుక్క, అక్కడ ఏకువ చుక్క. ఆ ఏకువ చుక్క ఏం చేసింది? సమస్త మానవ జాతి పాపములను, చెరువులు, చెరాకులు, మహాదూతలు, దూతాలు అందరి పాపములను ఈ యొక్క ఏకువ చుక్క, ప్రకటన గ్రంథములో ఉన్న ఏకువ చుక్క అందరి కోసము మానవ అవతారం ఎత్తి, ఏమండి, ఈ నాశనానికి ముందు గర్భం నడిచిందని చెప్పా కదా. ఈ నాశనానికి ముందు గర్భం నడిచింది ఈ యొక్క యెషయా గ్రంథములో చెప్పబడిన ఏకు చుక్కకి, ఒక దూతకి అత్యయం వచ్చింది. అప్పుడు నరకవేయబడిందట. ఆకాశం మటుకు నరకవేయబడిందట, పడదోయబడిందట. ఈ అంతటి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న యెషయా గ్రంథములో ఉన్న ఏకు చుక్కకి కారణం ఏంటంటే గర్వము, అహంకారము, నాశనము. వాడి యొక్క అతిశయ కారణాన్ని బట్టి దేవుడు నరికివేశాడు. ఆకాశం మటుకు నరికివేసి వాడిని నెట్టివేశాడు. రైతులా, దేవుడే ప్రకటన గ్రంథములో ఏకు చుక్కగా పిలవబడ్డాడు. ఆ ఏకు చుక్క ఏం చేసింది? దూతల పాపమును, మానవ జాతి పాపములను, కనపడని లోకములో ఉన్న వారందరి పాపములను. చాలా మంది అనుకుంటున్నారు సృష్టికర్త మనుషుల పాపం మాత్రమే మోసాడు అనుకుంటున్నారు. కాదు కాదు. దూతలలో కూడా పాపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అని మనకి యోబు గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. దూతలలో కూడా పాపాలు ఉన్నాయి. అంటే యోబు గ్రంథము 4వ అధ్యాయం ప్రకారము 18వ వచనములో దేవుడు తన సేవకుని యందు నమ్మిక ఉంచట్లేదు, తన దూతలని నమ్మట్లేదు అని చెప్పబడింది. కనుక ఇక్కడ కెరూబు నక్షత్రము నరకబడిందట. ఆకాశం మటుకు నరకవేయబడి పాతాళం అనే ఒక మూలకి నెట్టవేయబడిందట. రైతులా, ఒక ఏకువ చుక్కేమో సృష్టికర్త. అందరి పాపములు ఆయనే మనిషిగా వచ్చి, అంటే తను నిర్మించిన తన పిల్లలుగా ఉన్న మనము మాంసమును, ఏమండి, రక్త మాంసములు కలిగిన వాళ్ళము కాబట్టి మన రక్త మాంసముల నిమిత్తము మనలో నుండి కలిగిన ఆ యొక్క పాప భూయిష్టమైన శాపమును తొలగించడానికి దేవుడు ఆత్మస్వరూపి. ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక ఆత్మై ఉన్న ఆయనకి దేహం అవసరమై ఉంది. ఎందుకో తెలుసా? తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు కాబట్టి వారి యొక్క పాప శాపము ఆయన మానవుడిగా, ఆయన కూడా మానవునిగా, ఆయన మానవునిగా అవతారం ఎత్తాడు. నరమాతుడిగా, మనిషి కుమారుడిగా భూమి మీదకి తెచ్చాడు. ఎందుకంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వాడు కాబట్టి దేవుడు కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా ఆయన రావాల్సి వచ్చింది. కనుక సాతానుడు పడిపోవడానికి కారణం ఏమిటి? లేకపోతే నీకంటే నాకంటే వాడు ఏకువుని లేచి ప్రార్థన చేస్తాడండి. ఏకువు చుక్క అంటే పేరు ఏంటంటే ఏకువును లేచి వాడు మానవులు అందరూ లేక మునిపే ఏకువును లేచి వాడు ప్రార్థన చేస్తాడట. నీకంటే నాకంటే చాలా నెంబర్ 1గా ప్రార్థనా పరుడే. కానీ వాడిలో ఉన్నది ఏంటంటే వాడు ఒప్పుకునే తత్వము వాడికి ఉండదు. నువ్వు దిద్దుకో అలాంటి విషయంలో అంటే మనుషులు దిద్దుకుంటాడు, కానీ ఈ యొక్క కెరూబు దిద్దుకోలేదు. అందుకే నిమిత్తమే వాడు నెట్టవేయబడ్డాడు, నరకవేయబడ్డాడు. ఇలాంటి తలంతులు కలిగి ఉన్నట్లయితే దయచేసి
మనుషులారా, దేవుని బిడ్డలారా సరిచేయబడండి, సరిచూసుకోనండి. ప్రభువు మనకి సహాయం ఇచ్చేయండి.